పర్యావరణ ప్రేమికుడు, వనజీవి పద్మశ్రీ రామయ్య గారు కోటి మొక్కలు పైగా నాటి పర్యావరణంపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఈ సందర్భంగా ఈ రోజున ఆయన గుండెపోటుతో మరణించడం జరిగింది. ప్రకృతిని ప్రేమించే మనిషి ఈరోజు హఠాత్ మరణం చెందడం నిజంగా దురదృష్టకరం. ఏమాత్రం భేషజాలకు పోకుండా మెడ చుట్టూ ఒక రేకు తగిలించుకొని వృక్షో రక్షిత వృక్షాలను కాపాడండి, భావితరాలని కాపాడుతుందనే స్లోగన్తో ఎక్కడ చూసినా కూడా మనకి దర్శనమిచ్చే రామయ్య గారు ఇక లేరు. ఆ బాధ్యతని వారికి నివాళులు అర్పిస్తూ మనం అందరం తీసుకోవాల్సిన ఆవశ్యకతని తెలియజేస్తూ ఈరోజు అక్కచెరువుపాడులోని టిడ్కో హౌసెస్ దగ్గర ఒక చెట్టుని నాటి ఆయనకి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ప్రజలందరూ కూడా పర్యావరణ పరిరక్షణలో భాగస్థులు కావాలి. జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ముఖ్య సిద్ధాంతం పర్యావరణ పరిరక్షణ. చుట్టూ పరిశుభ్రమైన గాలి నీరు అందాలంటే మొక్కలు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఈ ఎండవేడిని తగ్గాలన్నా కూడా మొక్కలు నాటాల్సిందే. ఈరోజు వనజీవి పద్మశ్రీ రామయ్య గారి సంస్మరణార్థం ప్రజలకు అందరికీ మనవి చేస్తున్నాను. ఏ మంచి కార్యానికైనా చెడ్డ కార్యానికైనా ఒక మొక్కను నాటండి. ఆ మొక్క మన బిడ్డలకి భవిష్యత్తునిస్తుందని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.